అవినీతి పాలన అంతం కావడంతో రాష్ట్రంలో అభివృద్ధికి తలుపులు తెరుచుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్లపై రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పౌర విమానయాన శాఖ మంత్రిగా తెదేపా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండటం బాగా కలిసొచ్చే అంశంగా మారింది. ఇందులో భాగంగానే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ పనుల్లో తిరిగి చలనం వచ్చింది. నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనంను సంవత్సరంలోపు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం పునః ప్రారంభం కావడంతో గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధిపై చర్చ మొదలైంది. గత వైభవం తిరిగి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. మరి ఆ పనులేంటి? వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? ఇప్పుడు చూద్దాం. విజయవాడ రాష్ట్రంలోని అతిపెద్ద నగరాల్లో రెండోది. అంతేనా, అమరావతి రాజధానిగా ఎంపికైనప్పుడు విజయవాడ నుంచే తొలుత అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు. అలాంటి విజయవాడకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం తలమానికం. పేరుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ 2014కు ముందు ఓ బస్టాండ్ కంటే దారుణంగా టెర్మినల్ భవనం ఓ చిన్న షెడ్డులా ఉండేది. నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టాక 2 ఏళ్లలోనే విమానాశ్రయం రూపురేఖలు మారిపోయాయి. అవసరమైన అన్ని అనుమతులు, నిధులను విడుదల చేసి 160 కోట్ల రూపాయలతో అధునాతన దేశీయ టెర్మినల్ భవనం నిర్మించారు. 425 కోట్లతో అంతర్జాతీయ టెర్మినల్ భవన నిర్మాణం, రన్వే విస్తరణకు అనుమతులిచ్చారు. కానీ అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత అభివృద్ధి కుంటుపడింది. 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడంతో విమానాశ్రయ అభివృద్ధి నిలిచిపోయింది. ప్రస్తుతం తెదేపా ఎన్డీఏ కూటమిలో ఉంది. అందులోనూ తెదేపా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తిరిగి విమానాశ్రయ అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. 2014-19 వరకు 5 ఏళ్లలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గన్నవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేవలం 11 నెలల్లోనే 160 కోట్లతో దేశీయ టెర్మినల్ భవనాన్ని రికార్డు స్థాయిలో గన్నవరంలో నిర్మించారు. 700 ఎకరాల భూసేకరణ చేసి ఇవ్వడంతో పాటు 1000 కోట్ల వరకు నిధులు కేంద్రం నుంచి మంజూరు చేయించి విమానాశ్రయం అభివృద్ధి చేశారు. ముందుగా ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్, రన్వే విస్తరణ, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్, నైట్ ల్యాండింగ్, పాత విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్ ఆధునీకరణ వంటి అనేక పనులు జరిగాయి. రాజధానికి వచ్చే వారితో విజయవాడ ఎయిర్పోర్టుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఏడాది పట్టింది. శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మించాల్సిందిగా చంద్రబాబు కోరడంతో ఏఏఐ అధికారులు సరే అన్నారు. సమీకృత టెర్మినల్ భవనం 15 ఏళ్ల తర్వాత నిర్మించాల్సిండగా అనూహ్యంగా పెరిగిన వృద్ధి కారణంగా వెంటనే రెండో టెర్మినల్ బిల్డింగ్ కు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందే ఈ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన కూడా జరిగింది. దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసుల పెంపుదల వంటి అనేక చర్యలు చేపట్టడం ద్వారా 2017-18లో 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇలా ఆల్ టైమ్ రికార్డును సాధించింది. తెదేపా ప్రభుత్వం గన్నవరంకు అంతర్జాతీయ హోదాను సాధించి పెట్టింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయి పెరిగిన తర్వాత బైలేటరల్ ట్రాఫిక్ రైట్స్ లేనప్పటికీ విజయవాడ నుంచి సింగపూర్ కు అంతర్జాతీయ విమాన సర్వీస్ ను వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో నడపడానికి అవకాశం వచ్చింది. ఇలా అద్భుతంగా సాగుతున్న ప్రయాణంలో అనుకోని కుదుపు వచ్చింది. అదే వైకాపా అధికారంలోకి రావటం. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధిని 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకుండా వదిలేసింది. అభివృద్ధి కోసం సలహా కమిటీ సమావేశాలు నిర్వహించడం, కొన్ని తీర్మానాలు మినహా చేసిందేమీ లేదు. విమానాశ్రయంలో 425 కోట్లతో నిర్మించాల్సిన అంతర్జాతీయ టెర్మినల్ కు పర్యావరణం సహా అన్ని అనుమతులు వచ్చినా పనులు ముందుకు సాగలేదు. 2020 చివరిలో టెండర్లు పూర్తి చేసి 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా నెరవేరలేదు. ఈ టెర్మినల్ భవనం అందుబాటులోనికి వస్తే గన్నవరం స్థాయి పెరుగుతుందని అంతా భావించారు. కానీ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను 4 ఏళ్లుగా సాగదీస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉండవని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అంటున్నారు. మనకి ఇక్కడి నుంచి కలకట్టాకి ఫ్లైట్ రావాలి వయా వైజాగ్, ఇక్కడి నుంచి వారణాసికి ఫ్లైట్ రావాలి విజయవాడ నుంచి, అలాగే షిరిడికి రావాలి, అలాగే విజయవాడ నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ రావాలి, విజయవాడ నుంచి అలాగే మనకి థాయిలాండ్కి ఫ్లైట్ రావాలి, శ్రీలంకకి ఫ్లైట్ రావాలి. ఇవన్నీ కూడా మనం రామ్మోహన్ నాయుడు గారు కూడా మన అదృష్టవశాత్తు ఆయన కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. వారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో
డెఫినెట్గా ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తయారు చేసి ఈ ప్రజలకి ఈ కనెక్టివిటీ ఫ్లైట్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. యాక్చువల్గా ఈ కొత్త టెర్మినల్ ఏదైతే ఉందో ఎయిర్పోర్టు ఒక 2 సంవత్సరాల కిందటే అది కంప్లీట్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది. సో దాన్ని ఒక రివ్యూ తీసుకొని దాన్ని ఏ రకంగా త్వరితగతిన పూర్తి చేయాలో డెఫినెట్గా రానున్నటువంటి కొద్ది రోజులను దాన్ని కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం తెదేపా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం, కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టడంతో తిరిగి పనుల్లో చలనం వచ్చింది. ఇప్పటికే వచ్చిన ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది. విమానాశ్రయంలో రన్వే ఆఫ్రాన్ ను ఆనుకుని 35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మిస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో భవన నిర్మాణం చేపడుతున్నారు. ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకుని సుదీర్ఘకాలం నిలబడేలా స్టీల్, గ్లాస్ స్ట్రక్చర్ తో నిర్మిస్తున్నారు. ఒకేసారి 800 మంది దేశీయ, 400 మంది అంతర్జాతీయ ప్రయాణికులు, మొత్తంగా 1200 మంది ఒకేసారి రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 24 చెక్ ఇన్ కౌంటర్లు, డిపార్చర్, అరైవల్ బ్లాకుల్లో బ్యాగేజీ కన్వేయర్లు, 14 ఇమిగ్రేషన్ కౌంటర్లు, 4 కస్టమ్స్ కౌంటర్లు, అంతర్జాతీయ స్థాయి బ్యాగేజీ హ్యాండిలింగ్ వ్యవస్థ, సెంట్రల్ ఏసీ, సీసీటీవీ సర్వేలెన్స్ వంటి అధునాతన సౌకర్యాలు ఉండనున్నాయి. 200 వరకు ప్రయాణికుల కార్లు, 1000 వరకు టాక్సీలు పార్కింగ్ చేసేలా అధునాతన పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే నూతన టెర్మినల్ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెబుతున్నారు. రేపు రాబోయే కాలంలో విజయవాడ ఎయిర్పోర్టు అద్భుతమైన అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతాం. ఎంతోమంది వ్యక్తులు ఇక్కడి నుంచి అమెరికా, యూరప్, అంతేకాకుండా ఏషియాలో చాలామంది ఉన్నారు. ఇటువంటి సెంటర్ హబ్గా మేము దీన్ని కృషి చేసి విజయవాడ నగర ప్రాంత ప్రజల కోరికైన ఎయిర్పోర్టే కాకుండా ఇక్కడ మిగతా సమస్యలు ఉన్న రైల్వే స్టేషన్ కానీ ఇటువంటి సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. వెంటనే వారు సమీక్ష సమావేశం పెట్టబోతున్నారు ఎయిర్పోర్ట్ మీద. కొత్త టెర్మినల్ 8 నెలల్లో ప్రారంభించమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. తప్పకుండా మేమందరం కలిసికట్టుగా ఉండి 8 నెలల్లో కొత్త టెర్మినల్ ప్రారంభించి రాజధానికి తలమానికంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. అతి త్వరలో మేమైతే మా ప్రతిపాదనలు మెయిన్గా మేము వారణాసి వయ్యా హైదరాబాద్, కలకటా వయ్యా వైజాగ్, అంతేకాకుండా కోయంబత్తూరు వయ్యా చెన్నై, ఇటువంటివన్నీ కోరుతున్నాం. కొచ్చిన్ లేకపోతే కొచ్చిన్ కోరుతున్నాం. ఎక్కడెక్కడైతే మనం చూస్తే మా ఇక్కడ విజయవాడ నగరంలో కేరళ ప్రాంత వాసులో లేకపోతే వారణాసికి వెళ్ళేవాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువ మంది ఉన్నారో అటువంటి వ్యక్తులే కాకుండా మళ్ళీ అంతేకాకుండా ఢిల్లీకి ప్రతినిత్యం నిండుగా విమానాలు వెళ్తున్నాయి కాబట్టి మరొక 2 సర్వీసులు పెంచాలని కోరుతున్నాం. తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ విమానాశ్రయం నుంచి దేశీయంగా మొత్తం 54 విమాన సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం 38 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. 2018-19 నాటికే ఏటా 12 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవాళ్లు. తర్వాత ఒక్కొక్కటిగా సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణికులు తగ్గిపోతూ వచ్చారు. తాత్కాలిక అంతర్జాతీయ టెర్మినల్, ఇమిగ్రేషన్, కస్టమ్స్, అధునాతన యంత్ర సామాగ్రి అన్ని గత ప్రభుత్వ హయాంలోనే సిద్ధం చేశారు. ప్రస్తుతం అవన్నీ నిరుపయోగంగానే ఉన్నాయి. వారానికి 2 రోజులు షార్జాకు మాత్రమే ఒక సర్వీస్ వచ్చి వెళ్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సింగపూర్కు ఒక సర్వీస్ను ఆరంభించగా బాగా రద్దీతో నడిచింది. కానీ జగన్ సర్కారు వచ్చాక దాన్ని కూడా ఆపేసింది. ఆ సర్వీసులు పునః ప్రారంభించాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి అంటున్నారు. అటు విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తీసుకుంటుందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఇటీవల తెలిపింది. గన్నవరం నుంచి కార్గో సేవలకు కూడా చాలా అవకాశం ఉన్నా దానిపై దృష్టి పెట్టే వాళ్లు లేకుండా పోయారు. గతంలో ఆరంభించిన కార్గో సేవలను వైకాపా అధికారంలోకి రావడంతో పూర్తిగా ఆపేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాలతో ఈ సేవలను సోమవారం పునః ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం నిలుపుదల చేసిన కార్గో సేవలను తిరిగి పునరుద్ధరించడం సంతోషకరమని వ్యాపారులు, విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తులు, పూలు, పండ్లు, పరిశ్రమల ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతానికైనా సరసమైన ధరలో గంటల వ్యవధిలో చేర్చేందుకు అవకాశం కలుగుతుందని విమానాశ్రయ డైరెక్టర్ చెబుతున్నారు. పెద్ద టెర్మినల్ వస్తే మనం సౌకర్యవంతంగా కొత్త ఫ్లైట్ వచ్చినా కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే టెర్మినల్ ఉందనుకోండి, రేపు పొద్దున మనకు ముంబైకి ఇంకొక ఫ్లైటు లేకపోతే ఇంకా ఢిల్లీకి 2 ఫ్లైట్లు స్టార్ట్ చేస్తామంటే ఒకేసారి కనుక 2 ఫ్లైట్లు వస్తే ఈ కెపాసిటీ తట్టుకోలేదు. అందువల్ల కొత్త టెర్మినల్ వస్తే మనకు ఎక్కువ ఫ్లైట్ని అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఫ్లైట్స్కి కొత్త ఫ్లైట్స్ డిమాండ్ని బట్టే వస్తాయి. ఆక్యుపెన్సీ రేట్ ఐ కెన్ సే విత్ వెరీ ప్రౌడ్ దట్ ఇట్స్ మోర్ దెన్ 95%. అన్ని ఫ్లైట్స్ ఫుల్ వెళ్తున్నాయి. మనకు ఫ్లైట్ వచ్చిందే లేటు ఫుల్ అయిపోతున్నాయండి. ఈరోజు ఇందాక మా మినిస్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ డే ఫ్లైట్, ముంబై ఫ్లైట్, అది 140-150 ప్యాసింజర్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉన్నారంటే మీరు జస్ట్ యూ కెన్ సీ దట్ వాట్ ఈస్ ద డిమాండ్ ఫర్ విజయవాడ.
ఇదిలా ఉంటే గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు త్యాగం చేసిన వారిని గత వైకాపా ప్రభుత్వం గాలి కొదిలేసింది. గన్నవరం మండలం దావాజీగూడెం, బుద్ధవరం, అజ్జంపూడి, కేసరపల్లి రైతులు విమానాశ్రయ అభివృద్ధి కోసం భూములిస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని ఏర్పాటులో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయ హోదా దృష్ట్యా విస్తరణకు ఆయా గ్రామాల రైతుల నుంచి దాదాపు 730 ఎకరాలను గత ప్రభుత్వం సేకరించింది. తమ భూములిచ్చేందుకు రైతులు తొలుత వ్యతిరేకించినా రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ముందుకొచ్చి భూములు అప్పగించారు. మరోవైపు విస్తరణలో భాగంగా విమానాశ్రయ పరిసరాల్లో నివాసం ఉండే సుమారు 450 మంది నిరుపేదలు ఇళ్లు కోల్పోయారు. వారందరికీ R&R ప్యాకేజీ అమలుతో న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే ఇళ్లను వదులుకునేందుకు ఇష్టపడ్డారు. భూములిచ్చిన రైతులు నష్టపరిహారం కోసం గత ప్రభుత్వంలో అధికారుల చుట్టూ తిరగడంతో పాటు నిరసనలు కూడా చేశారు. అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నామని చెప్పారే తప్ప చిల్లి గవ్వ విధించలేదని వాపోతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మేము కావాలనే ఇచ్చాము డెవలప్మెంట్ కోసం. అలాగే మేము ఇస్తానికి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే మా బెనిఫిట్స్ మాత్రమే మాకు 9 లక్షలు సరిపోవట్లేదు. కానీ ఈ రోజున్న ఖర్చులను బట్టి మాకు కొంచెం పెంచేవాళ్ళని చెప్పి మేము గవర్నమెంట్ను కోరటం ఒకటి. పోయినసారి 5 ఏళ్లు బట్టి తిరిగి కలెక్టర్ల చుట్టూ ఒక్కళ్ళు కూడా మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడైనా కానీ ఒక 2 నెలల్లో చేస్తానని చెప్పి అధికారులు మాకు చెబుతున్నారు. కాబట్టి ఎప్పటికైనా మేము గవర్నమెంట్ని మన అప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలోనే అభివృద్ధి అనేది జరుగుతుందని మేము ఆశపడ్డాం. అప్పుడు జరగాల్సిన అభివృద్ధి ఇప్పటి వరకు ఆగిపోయింది. ఇప్పుడైనా అభివృద్ధి పనులు జరుగుతాయని మేము నమ్ముతూ మాకు ఇప్పుడు 15 లక్షలకైనా ఇంటికి 423 ఇళ్ళకి ఇవ్వాలి. ఇంటికి 15 లక్షల చొప్పున ఇస్తే మేము ఇళ్ళు శుభ్రం కట్టుకుని యువతలకు వచ్చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి భూములు మేము ఎయిర్పోర్ట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఆ చంద్రబాబు గారు గవర్నమెంట్ రాపోవటం వల్ల మేము ప్రజలందరూ కూడా ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మా అదృష్టం బాగుండి మా చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి, మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తొందరగా మాకు అప్పుడు 9 లక్షలు వేస్తామన్నారు. ఆ 9 లక్షల సాలవో 7 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూల్ రేట్లు పెరిగిపోయినాయి, ఐరన్, ఇసుక, సిమెంట్ రేట్లు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. దాన్ని 12 లక్షలు కనీసం 13 లక్షల వరకన్నా మాకు పెంచి ఇస్తే మేమందరం సాటిస్ఫై అవుతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విమానాశ్రయ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త టెర్మినల్ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పూర్తిస్థాయి ఎయిర్పోర్టు రూపుదాల్చితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి కూడా లభించనుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించడంతో ఆ దిశగా అందరి ఆశలు చిగురిస్తున్నాయి.